అయితే కోచ్ జయసింహపై ఇప్పటికే గతంలో కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయని చెప్తున్నారు. ఈ అంశం మొత్తంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రోజా హెడ్ కోచ్ గా ఉన్నటువంటి విద్యుత్ జయసింహ తీరుపైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తక్షణమే తనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. మహిళా క్రికెటర్లకు రక్షణకు ఏదైనా భంగం కలిగితే ఉపేక్షించేది లేదు, తనపైన కేసులు నమోదు చేస్తాం, మహిళా క్రికెటర్ల తర్వాత కూడా విచారించి అసలు ఏం జరిగిందనే విషయాన్ని కూడా తెలుసుకుంటున్నామని చెప్పారు జగన్మోహన్ రావు. వీటన్నిటిపైన విచారణ జరిపేంత వరకు, పూర్తి స్థాయి విచారణ జరిగే వరకు కూడా తనను కోచ్ పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా చెప్పాడు. గతంలోనూ విద్యుత్ జయసింహ పైన చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. నిన్న తను బస్సులో మద్యం సేవిస్తున్నప్పుడు కూడా కొంతమంది క్రికెటర్లు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది, వద్దని వారించినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా మహిళా క్రికెటర్లను అసభ్య పదజాలంతో దూషించినట్లుగా తెలుస్తోంది. నీకు బ్యాట్ పట్టడానికే రాదు, బాల్ పట్టడానికి కూడా రాదు, నువ్వు నన్ను హెచ్చరిస్తున్నావు అంటూ కూడా మహిళా క్రికెటర్ల పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో వీటన్నిటిపైన కూడా హెచ్సీఏ కూడా విచారణ జరుపుతోంది. మహిళా క్రికెటర్లు మాత్రం ఇంకా ముందుకు రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే తను నిన్న కూడా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఈవెన్ ఉదయం వీడియోలు వైరల్ గా అవుతున్నటువంటి టైంలో కూడా మీరు టీంలో ఏ విధంగా ఉంటారో చూస్తాను, ఫర్దర్ సెలక్షన్స్ కి ఏ విధంగా సెలెక్ట్ అవుతారో చూస్తాను, నేను అడ్డుపడతానని బెదిరించినట్లుగా తెలుస్తోంది. దీంతో మహిళా క్రికెటర్లు ఎవరైతే బస్సులో ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. కానీ హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మాత్రం పూర్తి స్థాయి హామీ ఇస్తున్నారు. మీకు ఏ విషయం జరిగింది, ఎక్కడెక్కడ మిమ్మల్ని వేధింపులకు గురయ్యారు, అసలు ఏం జరిగింది అనే విషయం పైన కూడా తనను వచ్చి కలవాలి, హెచ్సీఏ మీకు అండగా ఉంటుందని కూడా తను హామీ ఇచ్చారు. సో ఇప్పుడు హెచ్సీఏ తరఫున కూడా వాళ్ళు కేసు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే విద్యుత్ జయసింహను విధుల నుంచి సస్పెండ్ చేశారు. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి హెచ్సీఏ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నారు. సో ఇప్పటికైనా మహిళా క్రికెటర్లు ముందుకొచ్చి గతంలో జరిగినటువంటి వేధింపుల విషయం కానీ, లేకపోతే ఆట తీరులో తను వాడే అసభ్య పదజాలంపై కానీ, లేకపోతే నిన్న బస్సులో జరిగినటువంటి తీరు, వీటన్నిటిపైన కంప్లైంట్ చేయాలని చెప్తా ఉన్నారు. వీరు ముందుకొస్తే మేము కూడా వారికి అండగా ఉంటామని హెచ్సీఏ కూడా హామీ ఇస్తుంది. కొద్దిసేపటి క్రితమే హెచ్సీఏ కూడా స్పందించింది దీనిపైన. ముందుగా వీళ్ళు హెచ్సీఏకు కూడా కంప్లైంట్ చేశారు. దానిపైన విచారణ జరుపుదాం అనుకున్నటువంటి టైంలోనే మీడియాలో వీడియోలు కూడా వైరల్ అవ్వడం, ఆ తర్వాత మహిళా క్రికెటర్లు ఒక్కొక్కరిగా తమ గోడును హెచ్సీఏ ముందు వెళ్లబుచ్చుకుంటుండడంతో హెచ్సీఏ ఇప్పటికే క్లియర్ కట్ గా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక లెటర్ ను కూడా జారీ చేసింది. సో విద్యుత్ జయసింహ పైన మరికొద్దిసేపట్లో ఉమెన్ క్రికెటర్స్ తో పాటు హెచ్సీఏ కూడా కేసు నమోదు చేయబోతోంది. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా హెచ్సీఏ కోరబోతోంది. రోజా, రైట్, థ్యాంక్ యూ రవి. మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించిన కోచ్ పై హెచ్సీఏ స్పందించింది. కోచ్ అరాచకంపై ఎన్టీవీ కథనంతో హెచ్సీఏ దిద్దుబాటు చర్యలకు దిగింది. జయసింహను వెంటనే కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఆయన్ని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్సీఏ స్పష్టం చేసింది. మహిళా క్రీడాకారుల పట్ల పిచ్చి వేషాలు వేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఇక ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని అన్నారు. మహిళా క్రికెటర్లను బస్సులో తీసుకెళ్తూ కోచ్ జయసింహ డ్రింక్ చేశాడు. మందు కొడుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. అయితే జయసింహకు అడ్డు చెప్పకుండా ఎంకరేజ్ చేసింది పూర్ణిమారావు. పూర్ణిమారావుతో పాటు జయసింహపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. 4 రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేశారు బాధితులు.